హలో హలో పని చేస్తుందా లేదని టెస్ట్ చేస్తున్నాను ఫోన్ కాల్స్కి. ఎస్, ఇదైతే పని చేస్తుంది. బట్ దీంట్లో మనకి ఇయర్ పీస్ అయితే ఉండదు, లౌడ్ స్పీకర్తోనే మనం మాట్లాడుకోవాలి. ఇదేంటి అని చూస్తున్నారా? రియల్మీ నిన్న అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ ప్యాడ్ మినీ. నిజంగా చాలా మంచి ప్రైజింగ్లో అయితే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక వైఫై ఉంటే నాకు సరిపోతుంది అని అనుకుంటున్నారు అన్నట్లయితే కేవలం 8,999 రూపాయలకి నిజంగా ప్రైస్కి ఇది అమేజింగ్ అనే నా అభిప్రాయం. అంటే యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసింది ఏదైతే ఉందో 10,999 రూపాయలు. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి యానివర్సరీ సేల్లో ఇది కేవలం మనకి 8,999 రూపాయలకే. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే రేపు 2 మే నుంచే మనకి సేల్లోకి అయితే రానుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ దీంట్లో మీకు వైఫై విత్ సెల్యులార్ కూడా కావాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఇంట్లో వైఫైతో పాటు సిమ్ కార్డ్ వేసుకొని కాల్స్ కూడా మాట్లాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ మీకు ఇందులో బేస్ వేరియంట్ కేవలం 11,250 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఏ వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు అంత ఎడిషనల్గా మనం మళ్ళీ తిరిగి 2,200 రూపాయల దాకా ఎందుకు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు అంటే, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే దాని పర్సనల్ హాట్స్పాట్ని దీనికి కనెక్ట్ చేసి కూడా వాడుకోవచ్చు. సో ఇంకా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ని చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత డీటెయిల్డ్గా నేను మాట్లాడతాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్, టాప్ రియల్మీ బ్రాండింగ్తో పాటు బాటమ్ కూడా సేమ్. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ ఇది అల్ట్రా స్లిమ్ డిజైన్, అలాగే 8.7 ఇంచెస్కి సంబంధించినటువంటి లార్జర్ డిస్ప్లే, 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, యూనిసాక్ 616 ప్రాసెసర్తో పాటు 18 వాట్స్ క్విక్ ఛార్జర్, అలాగే రియల్మీ ప్యాడ్ యూఐ తోటి మనకి ఇది రావడం జరుగుతుందంటే ఒకసారి దీని ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం. సో ఇక దీనికి సంబంధించినటువంటి వేరియంట్ 4+64GB గ్రే కలర్ మనకు పంపించారు. ఇక బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. ఇనిషియల్లీ మనకి ప్యాడే, సో దీన్ని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. మనకు ఒక 2 చిన్న బాక్సెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్గా ఇక్కడ మరొక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి 18 వాట్స్ ఛార్జర్తో పాటు టైప్ సికి సంబంధించినటువంటి USB కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ట్యాబ్ని మనం ఇక్కడైతే ఒకసారి చూసేద్దాం. మనకి ఇక్కడ చూడొచ్చు 8.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్. అలాగే ఫస్ట్ బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సింగిల్ కెమెరా లెన్స్ మాడ్యూల్ తోటి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇది 8 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా దీనికి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బాటమ్ స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ట్యాబ్ మీరు చూసారంటే మనకి సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ ఆఫ్ ద ట్యాబ్ మీరు చూసారంటే సెకండరీ స్పీకర్ గ్రిల్, అంటే స్టీరియో స్పీకర్స్ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 3.5mm జాక్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చిన్నగా రియల్మీ బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక ఒకసారి దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ కూడా దీని కాన్ఫిగరేషన్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది మనం ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ మనకి ఈవెన్ గ్యాస్ కిట్ని కూడా ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, మనకి రేపటి రోజున ఇది ఫ్యూచర్లో వాటర్లో ఏమన్నా స్ప్రింక్లెట్స్ ఇట్లాంటివి దీని మీద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ. అండ్ మనకి ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అలాగే సిమ్ కార్డ్ స్లాట్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. అంటే బేస్ వేరియంట్ తీసుకొని కూడా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ట్యాబ్ మొత్తం వెయిట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎంత ఉంది ఏంటి అనేది. ఇది ఓవరాల్గా 370 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. పవర్ బటన్ ఏదైతే ఉందో కింద ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో టాప్ ఇచ్చారు, వాల్యూమ్ రాకర్స్ ఏవైతే ఉన్నాయో కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీవే కొంచెం ప్లేస్మెంట్ చేంజ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మొబైల్ నెట్వర్క్ స్కిప్ చేస్తున్నాను, తర్వాత వెళ్దాం. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎక్కడ TPU కేస్ని కానీ అఫ్కోర్స్ స్క్రీన్ పైన స్క్రీన్ గార్డ్ని కానీ ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే ఇలాంటివి మనకి ఆఫ్లైన్ మార్కెట్లోకి రావడానికి కొంత టైం తీసుకుంటుంది కాబట్టి సో స్క్రీన్ గార్డ్ని అలాగే TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే హూ ఇస్ గోయింగ్ టు యూజ్ దిస్ ట్యాబ్, అన్ అడల్ట్ ఆర్ ఏ టీన్ ఆర్ ఏ చైల్డ్ అని చెప్పి. సో విచ్ ఈస్ గుడ్ థింగ్, ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎక్కువగా పిల్లలే వాడుతుంటారు కాబట్టి ఇక్కడ మనం దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. యాజ్ అన్ అడల్ట్ నేనైతే అడల్ట్ అని చూస్ చేసుకుంటున్నాను, తర్వాత దాన్ని చైల్డ్ కింద చేంజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్ మనకైతే మొత్తం సెటప్ అయితే చేసేసాను. దీంట్లో ఏ విధమైనటువంటి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే
ఇవ్వలేదు, అది కూడా ఇచ్చింటే బాగుండేది అనిపించింది. బట్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ లేదా పిన్ ప్యాటర్న్ మీ ఇష్టం వచ్చింది అయితే మీరు ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ సర్ప్రైజింగ్లీ దీంట్లో అసలు ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ లేదు, విచ్ ఈస్ వెరీ 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 కూల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవే డేస్. అండ్ ఒకవేళ లేదు మీకు రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ఇన్స్టాల్ కావాలంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో నేను మంచిగా ఉపయోగపడేది నోటీస్ చేశాను, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాలిక్యులేటర్. సాధారణంగా మనం ప్యాడ్స్లో మిస్ అవుతూ ఉంటాం అండి, ప్లే స్టోర్లో నుంచి థర్డ్ పార్టీని అయితే డౌన్లోడ్ చేసి యూస్ చేస్తుంటాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా సర్ప్రైజింగ్లీ దీంట్లో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇందులో మనకి బెజల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే పర్వాలేదు, ట్యాబ్లో మనం ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయం, కానీ టాప్ అండ్ బాటమ్ కూడా ఇంకొంచెం తక్కువ బెజల్స్తో తీసుకొచ్చుంటే బాగుండేది. ఒకసారి మీ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం నేనైతే డార్క్ థీమ్ పెడుతున్నాను, డార్క్ థీమ్లో మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. రియల్మీ ప్యాడ్కి సంబంధించినటువంటి మినీ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఎడిషన్. మనం ఆల్రెడీ సి సిరీస్లోనూ ఎక్కువగా వీటిని అయితే చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11తో అవుట్ ఆఫ్ ద బాక్స్. మేబీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికి ఫ్యూచర్లో మరొక ఓఎస్ అప్డేట్కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ మనకి ఇందులో కాలింగ్ ఫీచర్ కూడా ఇచ్చారు, సో ఫోన్ కాల్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈవెన్ మెసేజింగ్ యాప్ కూడా డిఫాల్ట్గా గూగుల్ మెసేజింగే, అండ్ కాల్ కూడా గూగుల్కి సంబంధించినటువంటి డీలర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో అలాగే వీడియో శాంపిల్స్ని అయితే మనం చూసేద్దాం. సో ఈవెన్ ఇక్కడ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ లౌడ్గానే ఉంది. అండ్ వీడియో క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బాగానే ఉంది. సో ఈవెన్ మనకి ఇందులో ప్లే స్టోర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి కావాల్సినటువంటి యాప్ అంటే ట్యాబ్ రిక్వైర్మెంట్ అంటే ట్యాబ్ సపోర్ట్ చేసేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి దీంట్లో మనము అమెజాన్ ప్రైమ్లో కూడా వీడియో కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి అయితే చూద్దాం. హెచ్డీలో 1080pలో మనకు వీడియో అయితే స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఒకసారి దీంట్లో మనకి కెమెరాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి దీంట్లో ఫోటోగ్రాఫ్లో రెగ్యులర్గా చూసారు అన్నట్లయితే మనకి టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, ఫిల్టర్స్, పానరోమా, అలాగే బ్రస్ట్, అలాగే ప్రో మోడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మనకి వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్లో వచ్చేటప్పటికే మాక్సిమం మీరు 720p దాకా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. రేర్ కూడా మీరు 1080p దాకా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. చాలా కాంపాక్ట్ డిజైన్ తోటి అండ్ కేవలం 8.7 ఇంచెస్ స్క్రీన్ సైజ్లోనే మనకు రావడం జరుగుతుంది. సో ల్యాప్టాప్ ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ల్యాప్టాప్ కాకుండా యాప్ మీద వాళ్ళు వర్క్ చేసుకునేగలిగే వాళ్ళు మాక్సిమం ఇవాళ రేపు అన్ని బిజినెసెస్ కూడా ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి డెడికేటెడ్ యాప్స్ దొరుకుతున్నాయి కాబట్టి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది చూడదగ్గటువంటి ఒక ట్యాబ్ అని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే బడ్జెట్ సెగ్మెంట్లో, ఇన్ఫ్యాక్ట్ ఒక మొబైల్ ఫోన్ ప్రైస్ కూడా కాదు, యావరేజ్గా మనం ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలన్నా అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ దాకా వెచ్చించాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బాడీ కూడా మనకి అల్యూమినియం యూని బాడీ డిజైన్తోనే మన ముందుకు రావడం జరుగుతుంది. సో కొంచెం బిల్ట్ పరంగా పర్వాలేదు, ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మరీ లో క్వాలిటీ ట్యాబ్స్ లాగా అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి సెల్కాన్ ప్రీవియస్లీ ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో చాలా ట్యాబ్స్ని అయితే నేను చూస్తున్నాను, కానీ నిజంగా వాటన్నిటికన్నా ఇది చాలా 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 రెట్లు బెటర్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి 8.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు, ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే మన ముందుకు తీసుకొచ్చారు. బట్ దీంట్లో ఉండేటువంటి ప్యానల్ ఏదైతే ఉందో మనకి ఫుల్ హెచ్డీలో మూవీస్ వాచ్ చేయడానికి అయితే కాంపాక్టబుల్గా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 85% స్క్రీన్ టు బాడీ రేషియోలో మన ముందుకైతే రావడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ కూల్. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో దీంట్లో మంచి విషయం ఏంటి అంటే స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ 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 గుడ్ థింగ్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ లేదా హైరెస్ ఇలాంటి ఆడియో సర్టిఫికేషన్స్ అయితే లేవు, కానీ ఆడియో మాత్రం క్వైట్ లౌడ్గా అలాగే క్లియర్గా మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్లో మనం ఎక్కువగా ఒకవేళ లౌడ్ స్పీకర్లో మనం పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నారు అన్నట్టయితే 3.5mm జాక్ ద్వారా మీరు మీ ఇయర్ ఫోన్స్ లేదా వైడ్ ఇయర్ ఫోన్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో యూనిసాక్ ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. యూనిసాక్లో కూడా 616 ప్రాసెసర్, ఇది వచ్చేటప్పటికే 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ప్రాసెసర్. ఆల్మోస్ట్ ఆల్ మీడియాటెక్ హీలియో G80 SoC చిప్సెట్ లాగా దీన్ని మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో డే టు డే లైఫ్కి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ల్యాగ్ లేకుండా రియల్లీ అమేజింగ్ పెర్ఫార్మెన్స్. ఇన్ఫ్యాక్ట్
దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు రియల్మీకి సంబంధించినటువంటి వీళ్ళ లైట్ వేరియంట్ ఆర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. చాలా స్మూత్గా ఎక్కడా మీకు హ్యాంగ్ కానీ ల్యాగ్ లేకుండా ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోన్తో మీరు ఏ పనులు అయితే చేయగలరో అన్ని పనులు చేయొచ్చు, ఎక్సెప్ట్ ఇయర్ పీస్ అయితే పనిచేయదు. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే తీసుకొని రాలేదు, హైబ్రిడ్ సిమ్ స్లాట్ని తెచ్చారు. కానీ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో నన్ను అడిగితే కనుక మీరు వైఫై బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 9,000 రూపాయలకు వస్తుంది. అండ్ మెమరీ కార్డ్ మళ్ళీ తిరిగి మీరు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ మీరు 1000 GB కన్నా కానీ మరింత ఎక్కువ డేటానైతే మీరు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే క్వైట్ డీసెంట్ ప్యాట్స్ లో ఇంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. రేర్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ ఎఫ్స్టాప్ 2.0 తోటి మన ముందుకు వస్తే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 720p దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ రేర్ వచ్చేటప్పటికే మీకు 1080p అది కూడా 30 FPS లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో FM కానీ లేదన్నట్లయితే NFC కానీ ఇలాంటి ఫ్యూచర్స్ అయితే ఉండవు. ఫైనల్ గా నా వర్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నిజంగా అమేజింగ్ ప్రైస్ లో వీళ్ళైతే ఈ ట్యాబ్ లాంచ్ చేశారు 9,000 రూపాయలకి. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదన్నట్లయితే కనుక మీ ఇంట్లో పిల్లల ఆన్లైన్ క్లాసెస్ ఏవైతేనే వాటన్నిటి కోసం బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్ చూస్తున్నారంటే దీనికి ఒక లుక్ ఏంటి. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి కిడ్స్ మోడ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నా అక్కడ కిడ్స్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక సో ఎడల్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది రాకుండా దీని లోపల ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ చేయబడటం అయితే జరిగింది. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా నేనైతే డెఫినెట్లీ దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.